హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు నేను మనము వద్దనుకొని ఇంట్లో తొక్కగా పడేసుకునేటువంటి దాంతో ఒక మంచి ఫెర్టిలైజర్ తయారు చేశానండి. అది ఏ విధంగా తయారు చేసుకున్నానో చెప్తాను. ఇది ఫ్రీగా మన మొక్కలకు కావాల్సిన ఎన్పికే గుణాలు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఈ గుణాలన్నీ దీంట్లో మనం ఫ్రీగా తీసుకోవచ్చు. అది కూడా ఇన్స్టెంట్గా మొక్కకు అందిస్తుంది అనమాట. ఇందులో వాటర్లో కలిసిపోయిన గుణాలు ఉన్నాయి కాబట్టి మనం ఇవ్వగానే మొక్క కాస్త డల్గా అనిపించిన మనం ఎండాకాలం మనం రెగ్యులర్గా వాడుకునేటువంటి ఒక దాంతో తయారు చేసింది ఇది ఎలా తయారు చేశానో, ఇది ఏంటో ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాం. ఇది మనాలి చెర్రీ అండి. దీనికి కూడా చాలా పూత వచ్చింది ఈసారి. ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయి కదండి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరీ ముదురుతాయి ఎండలు. అలాంటప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కనుక మనం తయారు చేసుకొని మొక్కలకి ఎప్పటికప్పుడు ఇస్తున్నట్టయితే అది మట్టిలోని తేమని నిల్వ ఉంచుతుంది అనమాట. తొందరగా మట్టి ఆరిపోనివ్వకుండా తేమని హోల్డ్ చేసుకొని ఉంచుతాయి. ఇక్కడ క్యాలీఫ్లవర్ చూడండి, ఇక్కడ క్యాబేజీ, ఇక్కడ క్యాలీఫ్లవర్. ఇప్పుడు ఈ ఎండాకాలము ఇలాంటి మంచి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని మొక్కలకు అందించడం వల్ల మట్టిలో ఉన్న మంచి బ్యాక్టీరియా, మంచి సూక్ష్మజీవులు అనేవి చాలా వృద్ధి చెందుతాయి. అలాగే మొక్కకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. వంకాయ చెట్లు మంచి బాగా పూత మీద ఉన్నాయి కదండి. ఇప్పుడు మంచి బలం అందిస్తే ఈ పూత అంతా కూడా బాగా నిలబడుతుంది. ఇప్పుడు ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ కాబట్టి తొందరగా మొక్కకు అందుతుంది. ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూద్దామండి. అది ఈజీగా తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అలాగే అది మనము తినేసి పడేసే దాంతో అండి ఒక మంచి అద్భుతమైన ఫెర్టిలైజర్. అది ఏ విధంగా తయారు చేసుకున్నానో, దానికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ని నేను ఈ పుచ్చకాయ తొక్కులతోటి తయారు చేశానండి. దీనిలో మంచి పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా మన మొక్కకి చాలా అవసరం కదా. ఇవన్నీ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో. మనం సమ్మర్లో ఎలాగో మొత్తము పుచ్చకాయలు చాలా తింటూనే ఉంటాము. ఆ వాటర్ మిలన్ తిన్న తర్వాత దానిపైన ఉన్నటువంటి ఈ తొక్కలని మనం ఈ విధంగా ఫెర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇచ్చినట్టయితే ఈ మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇందులో నైట్రోజన్ ఉంటుంది కదండి, ఇది ఆకులు మంచిగా పెరగడానికి, ఫాస్ఫరస్ పూలు పళ్ళు బాగా రావడానికి, పొటాషియం చెట్లు ఆరోగ్యంగా మంచిగా ఉండడానికి, ఆ పొటాషియం వల్ల పళ్ళు కూడా మంచి కలర్ రావడం, మంచి తీయగా ఉండడం ఇవన్నీ వస్తాయి. అలాగే మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇవి ఆకులు వేర్లు అన్నీ మంచిగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఇప్పుడు ఒక 20 లీటర్ల బకెట్లో హాఫ్ దాకా వాటర్ నింపుకున్నాను. అందులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ అంతా కూడా వేసేస్తున్నాను. సమ్మర్లో మనము ఎలాగో 2 టైమ్స్ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది కదండి. ఒకసారి నార్మల్ వాటర్ ఇచ్చిన, రెండోసారి ఇలా ఏదో ఒకటి ఫెర్టిలైజర్ తయారు చేసి మనం మొక్కలకి ఇస్తున్నట్టయితే అది మొక్కల ఎండని తట్టుకునే శక్తిని కొంచెం తీసుకుంటాయి. అది చాలా ఎండలు ఈసారి బాగా ఉంటాయి అంటున్నారు. ఎండలు తట్టుకోవాలంటే ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనం రెగ్యులర్గా ఇస్తూనే ఉండాలి. అందుకని ఏదో ఒకటి ఇలాంటివి తయారు చేసి ఇస్తూ ఉండండి మొక్కలకి. అలా చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. కొన్ని నలగకపోయినా కూడా అవి కావాలంటే తీసేయచ్చు, లేదంటే కంపోస్ట్లో వేసేసుకోవచ్చు, లేదంటే అలా వేసేయచ్చు మొక్కలకి. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఆ బెల్లం ఇది కలిపేసేసి ఒక 2 days దాకా ఫర్మెంటేషన్ పెట్టేస్తానండి. ఈ బెల్లం వల్ల ఆ మైక్రోబ్స్ అనేవి బాగా వృద్ధి చెందుతాయి. ఇంకా ఒక 2 days అలా ఉంచేసి ఏదో ఒక పుల్లతోటి పొద్దున సాయంత్రం మాత్రం తిప్పుతూ ఉన్నట్టయితే దాంట్లో మంచి మైక్రోబ్స్ అనేవి వృద్ధి చెందుతాయి.
దీనిలో ఉన్న గుణాలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయని. ఈ గుణాలన్నీ కూడా వాటర్లో కలిసిపోయాయి కాబట్టి అవన్నీ మనం మొక్కకి ఇవ్వగానే వెంటనే మొక్క ఆ పోషకాలు అనేటివి గ్రహించేస్తుంది. అందువల్ల తొందరగా కోలుకుంటుంది అనమాట. ఏదన్నా మొక్క డల్గా ఉన్నప్పుడు ఇచ్చినా కూడా తొందరగా కోలుకుంటుంది. 2 days తర్వాత ఇది ఏ విధంగా రెడీ అయిందో చూడండి. మంచిగా నురగొచ్చి ఇలా అయ్యిందంటే అది మంచిగా దానిలో బాగా మైక్రోబ్స్ అనేది బాగా వృద్ధి చెందినట్టు, మంచిగా ఫర్మెంట్ అయినట్టు. దీన్ని మనం ఇప్పుడు మంచిగా దీనికి 2 ఇంతలు వాటర్ కలుపుకొని మొక్కలన్నిటికీ ఇచ్చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా చేసుకొని మొక్కలకి ఇవ్వండి. ఇది పూర్తిగా నేచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మొక్కలకి చక్కగా అన్ని రకాల మొక్కలు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నిటికీ కూడా ఇచ్చేయచ్చు. ఇండోర్ మొక్కలకు కూడా ఇవ్వచ్చు. రేషియోలో కలుపుకోవాలి. ఇలా ఉన్న ముక్కలని కావాలంటే అందులోనే ఉంచేసుకొని మొక్కలకి ఇచ్చేయచ్చు, లేదా కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. లేదంటే ఏదన్నా మొక్క పక్కన మట్టి కొద్దిగా తవ్వేసేసి అందులో కూడా పెట్టేసుకోవచ్చు. ఏ విధంగా అన్నా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మల్బరీ ప్లాంట్ ఇది, దీనికి కూడా ఇస్తున్నాను.